గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా ప్రకటన గ్రంథం నుండి 2వ అధ్యాయము 26వ వచనాన్ని ధ్యానించుకుందాం. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. జనుల మీద అధికారము దేవుడు ఎవరికిస్తాడు అనేది మనం చూస్తే, అంతము వరకు నా క్రియలను జాగ్రత్తగా జరిగించువానికి అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుని క్రియలు మనం జాగ్రత్తగా ఎప్పుడైతే చేస్తామో అప్పుడు దేవునికి ప్రీతికరమైన జీవితాన్ని జీవించిన వారం అవుతాము. దేవుని ద్వారా అధికారం పొందుకునే వారం అవుతాం. అంతేకాదు, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనంలో ప్రభు చెప్తున్నారు, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం అందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండనిచ్చదను. సింహాసనం మీద కూర్చోవడం అంటే అధికారం ఇవ్వడం. ఎవరికి అధికారం ఇస్తాడట? ఎవరైతే దేవుని క్రియలు చివరి వరకు చేసేవారు, ఈ లోకాన్ని జయించేవారు. ఈ లోకాన్ని జయించే వారికి, దేవుని క్రియలు నమ్మకంగా చేసేవారికి దేవుడు జనుల మీద అధికారం ఇస్తానని వాక్యంలో చెప్తున్నారు. గమనించండి, బైబిల్ గ్రంథంలో చాలామంది జనుల మీద అధికారం కొరకు ప్రయాసపడిన వారు చాలామంది ఉన్నారు. ఈవెన్ ఇప్పుడు కూడా ప్రజలను ఏలాలి, ప్రక్కనున్న సహోదరుని మీద నేను అధికారం సంపాదించాలి, లేక నా ఇంటి వారిని మీద నేను ఒక హెడ్గా ఉండాలి అనే ఆలోచనలు జనరల్గా మనకు వస్తూ ఉంటాయి. కానీ దేవుని ద్వారా అధికారం ఎవరైతే పొందుకుంటారో ఆ అధికారమే స్థిరమైనది, శాశ్వతమైనది. కొంతమంది వైలెన్స్ ద్వారా, హింస ద్వారా అధికారాన్ని సాధించుకోవడానికి ట్రై చేస్తారు. మరికొంతమంది యుక్తిగా ప్రజలను తన వైపు ఆకట్టుకొని అధికారాన్ని సాధిద్దామని ట్రై చేస్తారు. కానీ అధికారం ఎవరికి ఎలా వస్తుంది అనేది ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. బైబిల్ గ్రంథంలో మొర్దెకై ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి వ్యతిరేకంగా హామాను ఉన్నాడు. హామాను మహామంత్రి, మొర్దెకై ఒక సామాన్యమైనటువంటి ఒక చిన్న పనివాడు, వాచ్మ్యాన్. అయితే హామాను యూదులందరికీ హాని చేస్తున్నాడని మొర్దెకై రాజుకు వ్యతిరేకంగా రాజుగారి యొక్క గుమ్మం ఎదురుగుండా నిరాహార దీక్ష కూర్చుంటాడు. అమర నిరాహార దీక్ష. రాజాజ్ఞకు వ్యతిరేకమైన కార్యం అది. అయినప్పటికీ కూడా దానికి సిద్ధపడతాడు. ఎస్తేరు చెప్తాది, దయచేసి ఆ పని చేయొద్దు, ప్రార్థన ద్వారానే మనం చేద్దామని చెప్పినప్పుడు ఉపవాస ప్రార్థన ఎస్తేరు ఎప్పుడైతే అనౌన్స్ చేసిందో దానికి మొర్దెకై అంగీకరిస్తాడు. తాను కొంచెం వైలెంట్గా, హింసాత్మకంగా ఆ యొక్క కార్యం చేద్దామనుకున్న దాన్ని వెనక్కి తీసుకుని ఉపవాస ప్రార్థనతో చేశాడు. అతని జీవితంలో అతడు ఊహించిన దానికంటే గొప్ప విజయాన్ని దేవుడిచ్చాడు. ఒక సామాన్యమైనటువంటి గేట్ మ్యాన్ నుండి మహామంత్రి స్థితికి దేవుడు అతను హెచ్చించాడు. హింసను నమ్ముకోలేదు, ప్రార్థన నమ్ముకున్నాడు. ఉపవాసముతో దేవుని వైపు చూచాడు. దేవుడు అతన్ని సహాయం చేశాడు. కాబట్టి మన జీవితంలో కూడా నా యొక్క కోపాన్ని నేను ఎలా ప్రదర్శిద్దాం, లేకపోతే కొంచెం వైలెంట్గా వెళ్దామనే ఆలోచనలు మనకు వస్తాయి. కానీ మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణములతో దుర్గములను పడద్రోయి శక్తిని దేవుడు మనకిస్తాడు. కాబట్టి ప్రియులారా, మనకి అధికారం అవసరం. మనకి దేవుడు అధికారం ఇస్తాడని వాగ్దానం చేశాడు. అయితే దేవుని ద్వారా పొందుకోవాలి, కానీ మనుషుల ద్వారా కాదు. దావీదు తర్వాత నేనే అధికారిని అవుతాను, రాజుని అవుతాను. అదోనియా చాలా యుక్తిగా తన వైపు మనుషులందరినీ చేర్చుకున్నాడు. సొలొమోను దేవుని వైపు చూశాడు. యుక్తిగా మనుషులందరినీ తన వైపు చేర్చుకున్న అదోనియా దిక్కులేని స్థితికి దిగజారిపోయాడు. దేవుని వైపు చూసిన సొలొమోను మరి ఉన్నతమైన స్థితికి హెచ్చింపబడ్డాడు. అలాగా మనం యుక్తిగా ప్రజలు మన వైపు తెచ్చుకుంటున్నామా, వైలెంట్గా మనం అధికారం లాక్కుంటున్నామా అనేది ప్రక్కన పెట్టి దేవుని వైపు చూస్తున్నామా, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నామా, ఈ లోక పాపాన్ని జయిస్తూ దేవుని ఆజ్ఞకు లోబడుతున్నామా? ఆ విధంగా లోబడితే ఖచ్చితంగా దేవుడు మనకి జనులపై అధికారం ఇస్తాడు. కొంచెం ఆలస్యమైన శాశ్వతమైనటువంటి
ఆధిక్యత, ఆధిపత్యము, అధికారం దేవుడు మనకిస్తాడు. ఆ అధికారాన్ని యేసయ్య నా మహిమార్థంగా సద్వినియోగపరచుకునే విధముగా దేవుని వాక్యాన్ని లోబడి జీవిద్దాం. దేవుడు అట్టి కృప, అట్టి అభిషేకం మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, ఈరోజు ఇచ్చిన వాక్యం బట్టి నీకు స్తోత్రాలు. ధ్యానించిన వాక్య ప్రకారముగా మమ్మల్ని హెచ్చించువాడువైనా తగ్గించువాడువైనా నీవే కనుక మనుషుల మీద ఆధారపడకుండా, మా యొక్క బలం మీద, మా హింస మీద ఆధారపడకుండా, విశ్వాసముతో, ప్రార్థనతో, పవిత్రతతో, పరిశుద్ధతతో, ప్రార్థనతో నీ వైపు చూస్తూ నీ కృపను పొందుకొని నీ అధికారముతో దీవింపబడి నీకు ప్రీతికరంగా, నీకు మహిమార్థంగా జీవించి నీ యొక్క కృపలో, నీ ప్రేమలో, నీ పరిశుద్ధాత్మ మహిమైశ్వర్యములో ఫలించే భాగ్యం, నీ అధికారముతో నిన్ను మహిమపరిచే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనపై దిగి వచ్చి మనలను సర్వసత్యములోనికి నడిపించి దీవించును గాక. ఆమేన్. God bless you. Have a very blessed day.